ఈ అఘోరీ మాత్రం భోగాలకు అలవాటు పడింది. అందుకే ఈ కారుల్లో తిరగడం కావచ్చు, ఫోనుల్లో ఉండడాలు కావచ్చు, లేదంటే శిష్యురాల్ని శ్రీవర్షిణి లాంటి శిష్యురాల్ని వెతుక్కోవడం కావచ్చు, రీల్స్ చేయడం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంది అని అంటున్నారు. ఏంటి నిజంగా భోగాలసలు అయిపోయారా? అనుకోనివ్వండి నాన్న, చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. అంటే మీరు ఫోన్ వాడడం, కారు వాడడం, శ్రీవర్షిణి లాంటి వారిని శిష్యుల కింద, మీరు చెప్తున్నట్టే శిష్యుల కింద చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ అందరూ అఘోరీలు లేదంటే నాగసాధువులు చేసే పనేనా? నాన్న ఫోన్ వాడడము, కారు వాడడం తప్పంటావా నాన్న? నా క్వశ్చన్ క్లియర్గా ఉంది. అందరూ నాగసాధువులు ఇదే చేస్తున్నారా? చాలా మంది గురువులకు కార్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి. నాగసాధువుల గురించి అడుగుతున్నా నేను. అందరూ నాగసాధువులు ఇదే చేస్తున్నారా అని అఖాడలో ఉన్న వాళ్ళకు ఉంటాయి నాన్న, కంపల్సరీ ఉంటాయి. ఎందుకు వాడరు? సో నాగసాధువులు చాలా మంది ఫోన్లు వాడుతున్నారు, కార్లు వాడుతున్నారు, సేమ్ అఘోరీలానే. అంటే నేను ఒకదాన్ని బయటకు వచ్చానని మీరు అనుకుంటున్నారు, నావి మాత్రమే కనిపిస్తున్నాయి, బయట ఎవరు వాడట్లేదా? అందరూ మీరు ఒకటి కాదు కదా, అఘోరీలు సామాన్యులు ఒకటి కాదు కదా. ఇప్పుడు ఒక్క విషయం నేను మీ ప్రీవియస్ వీడియోలు కూడా నేను చూశాను. దాంట్లో మీరే స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పారు, నాగసాధు అనేటటువంటి వ్యక్తి మొత్తం ఈ అఘోరాల వ్యవహారంలో మొత్తం 3 రకాలు ఉంటారంటూ కూడా మీరు చెప్పారు. అఘోరీలు ఏ రకంగా ఉంటారు, అంతిమంగా నాగసాధువులు ఉంటారు. మీరు నాగసాధు అంటూ కూడా ప్రకటించుకున్నారు. నాగసాధువులు దుస్తులు ఎందుకు వేసుకోరు అనేది కూడా మీరు వివరించినటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా వదిలేయడం, వైరాగ్యం, ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం కాబట్టి మేము దుస్తులు వేసుకోమంటూ కూడా చెప్పారు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోవాలని ఉన్న వాళ్ళకి వస్తూ ఒక సెల్ ఫోన్ తీసుకోనో, వస్తూ ఒక కారు తీసుకోనో, వస్తూ శిష్యుని తీసుకోనో, భక్తురాలను తీసుకోనో రారు కదా. ఎందుకు వైరాగ్యంతో ఉండేటటువంటి నాగ సాధువుల్లో ఈ ఇహపర భోగాలకు తాపత్రయం ఎందుకు? నాకు తాపత్రయం లేదే. నేను మొత్తం దేశ సంచారం చేస్తున్నా, సౌరాష్ట్రాలు తిరుగుతున్నాను కాబట్టి నాకు ఒక వాహనం కావాలి. ఆ భక్తులు ఇచ్చారు, వాళ్ళు దక్షిణ రూపంలో ఇచ్చారు, తీసుకున్నాను. దాంట్లో ఏం తప్పులేదు, వాడొద్దని కూడా ఎక్కడ లేదు. సో ఇవన్నీ భోగాలు కాదంటారు. కార్లో తిరగడం కావచ్చు, సెల్ ఫోన్ వాడడం కావచ్చు, కుటుంబ సభ్యులు కలుస్తూ ఉండడం కావచ్చు, లేదంటే కొత్తగా శిష్యులను చేస్తూ ఉండడం కావచ్చు, రీల్స్ చేస్తూ ఉండడం మీరే ప్రస్తావించారు. శ్రీవర్షిణి విషయంలో రీల్స్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా భోగాలు కాదంటారు. నానా మా వేలో మేము కరెక్టే ఉన్నాం నాన్న. చూసేవాళ్ళు, ఆలోచించే వాళ్ళు, మాటలు మాట్లాడే వాళ్ళ వేళ ఎలా ఉన్నదో మాకు అవసరం లేదు, ఓకేనా? నాకు కారు ఉంటుంది, ఈ ఫోన్ ఉంటుంది, అందులో తప్పేంటిది? అదేమన్నా తప్పు అయితే మీరు నిరూపించండి. మరి ఇది తప్పు, మీరు వాడద్దు, మీరు ఇది మరి ఇచ్చేయండి అంటే మొత్తం నేను కూడా ఎక్కడన్నా అనాథాశ్రమాలకు నేనే దానం చేస్తాను. ప్రజలు నిర్ణయించండి. మరి మీకొద్దు. నేను అడిగిన క్వశ్చన్ క్లియర్ గానే ఉంది. మీరు దుస్తులు ఎందుకు త్యజించారు అంటే, గతంలో ఒక ఇంటర్వ్యూలో మీరే ప్రస్తావించారు, మేము ఇహపర భోగాలకు అతీతం, ఎలా పుట్టామో అలానే వెళ్ళిపోతాం కాబట్టి దుస్తులు వేసుకోమని చెప్పి ఒక ఉదాహరణ చెప్పారు. అంటే దుస్తులు ఎలా పుట్టామో అలా వెళ్ళిపోతాం కాబట్టి మాకు ఇహపర భోగాలు ఉండవని చెప్పిన మీరే ఈ భోగాలు ఏంటి, ఇవి భోగాలు కదా అంటే, దుస్తులు వదిలేస్తారు కానీ కారు వదలరు, దుస్తులు వదిలేస్తారు కానీ ఫోన్ వదలరు, దుస్తులు వదిలేస్తారు కానీ రీల్స్ చేయడం వదలరు. ఇవన్నీ ఇహపర భోగాలు కాకుండా ఎట్లా ఉంటాయి? అంటే కారు వదిలేస్తే మార్పులు వస్తాయా, ఫోన్ వదిలేస్తే మార్పులు వస్తాయా? అంటే మీరు లైవ్లే ఉండండి, ఇప్పుడే మొత్తం ధ్వంసం చేసేస్తా. మార్పు వస్తుందా అని నేను అడుగుతున్నాను. నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు. ఇదే ఇప్పుడు ఎవరైతే ట్రోలింగ్ ఈ మీకు మెసేజ్లు పెడుతున్నారో, మీరు చూస్తుండగానే ఇదే కార్ని ధ్వంసం చేస్తాను, ఇదే ఫోన్ని ధ్వంసం చేస్తాను. వాళ్ళల్లో మార్పు వస్తుందా? రాదు. ఇది నాకు భక్తులు ఇచ్చారు, భగవంతుడికి నందెలాగో ఇది నాకు అలాగా నా ప్రయాణానికి